సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లింగం అండ్ వెల్కమ్ టు తెలుగు క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకైతే ఒక రెండు ఇంట్రెస్టింగ్ అండ్ అలాగే యూస్ఫుల్ అప్లికేషన్స్ని పరిచయం చేయబోతున్నాను. సో వీడియోని లైక్ చేయండి అండ్ అలా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఈ వీడియోకి అయితే ఒక 400 లైక్స్ టార్గెట్ పెడుతున్నాను. సో వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో మన టాపిక్లోకి వచ్చేసి మన ఫస్ట్ అప్లికేషన్ నేమ్ వచ్చేసి టచ్ లాక్ స్క్రీన్ అనమాట. సో ఏం లేదు, సింపుల్గా యాప్ అనేది ఓపెన్ చేయండి. సో యాప్ అనేది ఓపెన్ చేసి మనకి ఈ విధంగా వస్తుంది అండ్ ఇక్కడ మీరు పర్మిషన్స్ అనేవి అలో చేసేయండి. సో ఈ విధంగా సైడ్కి స్లైడ్ చేసిన తర్వాత మీకు కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది. సో పర్మిషన్స్ అనేవి అలో చేసేయండి అండ్ పర్మిషన్ అలో చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసి మనకి ఈ విధంగా మళ్ళీ పర్మిషన్ అడుగుతుంది. సో మళ్ళీ పర్మిషన్స్ అయితే అలో చేస్తున్నాను. చేసిన తర్వాత మనకు స్క్రీన్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది అండ్ ఏం లేదు, ఇది మనకు ఒక లాక్ స్క్రీన్ అనమాట. ఇది ఒక లాక్ స్క్రీన్ అప్లికేషన్. కాకపోతే ఏంటంటే మనం ఫోటో పైన లాక్ అనేది సెట్ చేసుకోవచ్చు అనమాట. మనకు నచ్చిన ప్లేస్లో మనం లాక్ అనేది సెట్ చేసుకోవచ్చు. అంటే ఫోటోలో మనం 4 పార్ట్స్లో ఎక్కడైనా సరే లాక్ అనేది సెట్ చేసుకోవచ్చు. అంటే ఏ పొజిషన్లో అయినా సరే మనము లాక్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపించాలంటే ఇక్కడ నేను లాక్ అనేది సెట్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు, స్క్రీన్లో ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేశాను నేను. అండ్ సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఈ విధంగా మీకు నచ్చిన ప్లేస్లో మీరు 1 2 3 4 అని చెప్పేసి పొజిషన్స్ అనేవి ఇచ్చుకోవాలి. సో నేను ఇక్కడ 1 ఇచ్చాను అండ్ ఇక్కడ ఫేస్లో 2 ఇస్తున్నాను అండ్ అలాగే నేను ఇక్కడ 3 అండ్ ఇక్కడ 4 అనేది ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత ఓకే ప్రెస్ చేస్తాను. ఓకే ప్రెస్ చేస్తే నాకు కన్ఫర్మ్ చేయమంటుంది. సేమ్ కన్ఫర్మ్ చేయాలి. ఏదైతే ఆర్డర్లో మీరు ఇచ్చారో అదే ఆర్డర్లో ఎంటర్ అనేది చేసేసి ఓకే అని ప్రెస్ చేయండి. సో ప్రెస్ చేసి ఈ విధంగా వస్తుంది అండ్ ఫినిష్ అనేది ఎంటర్ చేయండి. సో ఫినిష్ అనేది చేసిన తర్వాత మనకు ఒక రికవరీ పాస్వర్డ్ అనేది అడుగుతుంది. సో ఇక్కడ రికవరీ పాస్వర్డ్ అనేది మీరు సెట్ చేసుకోండి, మీ ఇష్టం. ఎందుకంటే మీరు రికవర్ అనేది చేసుకోవడానికి ఇది పాస్వర్డ్ అనేది యూజ్ అవుతుంది. అంటే మీరు ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే మీకు ఈ రికవరీ పాస్వర్డ్ అనేది యూజ్ అవుతుంది కాబట్టి ఇది సెట్ చేసుకోండి. అండ్ నేనైతే సెట్ చేసుకున్నాను. సో సెట్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది అండ్ ఇక్కడ మనము టచ్ టు టాటా అని క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. అండ్ వచ్చిన తర్వాత ఏం లేదు, మనం లాక్ స్క్రీన్ అనేది ఓపెన్ చేయాలంటే మీరు ఏదైతే పార్ట్స్లో మీరు లాక్ అనేది సెట్ చేశారో ఆ పార్ట్స్ పైన మీరు లాక్ అనేది ప్రెస్ చేయాలి. సో ఇక్కడ నేను 1 అండ్ ఇక్కడ 2 ఇక్కడ 3 ఇక్కడ 4 అనేది ఎంటర్ చేశాను. సో ఆ ఆర్డర్లో మనం పాస్వర్డ్ అనేది ఇవ్వగానే మనకి ఈ విధంగా అన్లాక్ అనేది అయిపోతుంది. సో ఈ విధంగా మనం పాస్వర్డ్ అనేది ఒక కొత్త టైప్లో పెట్టుకోవచ్చు అనమాట ఈ అప్లికేషన్ అనేది యూజ్ చేసి. సో నచ్చితే ట్రై చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి. సో ఇది మన ఫస్ట్ అప్లికేషన్. సో ఎలా అనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు మన సెకండ్ అప్లికేషన్ విషయానికి వస్తే వాయిస్ క్యాల్కులేటర్ అనమాట. సో ఆ యాప్ పేరులోనే ఉంది యాప్ ఏం పని చేస్తున్నది. సో మనకి ఇది వాయిస్ క్యాల్కులేటర్ అనమాట. ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో అండ్ అలాగే ఎవరైతే క్యాలిక్యులేషన్స్ ఎక్కువగా చేస్తుంటారో వాళ్ళకి ఈ అప్లికేషన్ చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ నచ్చుతుంది కూడా మీకు. సో ఏం లేదు, సింపుల్గా యాప్ అనేది ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. అండ్ ముందుగా ఈ యాప్ని ఏ విధంగా యూజ్ చేయాలని అంటే మనకి ఇక్కడ హౌ టు యూజ్ అని చెప్పేసి ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా చూపిస్తుంది అనమాట మనకు ఎలా యూజ్ చేయాలి ఈ యాప్ అనేది. ఇక్కడ మీరు ప్లస్ కావాలంటే ప్లస్ అని, మైనస్ కావాలంటే మైనస్ అని, ఇక్కడ మల్టిప్లికేషన్ కావాలంటే మనకు మల్టిప్లై అని అండ్ అలాగే డివైడ్, ఇలా మనకు ఏదేది మీరు ఏది చెప్తే ఏది రావాలనేది మనకి ఇక్కడ ఉంటుంది అనమాట. అంటే మీరు ఏది చెప్తే ఏది వస్తుంది అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. సో మీరు చూసుకోండి. చూసిన తర్వాత ఓకే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి ఇక్కడ వాయిస్ క్యాల్కులేటర్లోకి వచ్చేసేయండి. సో వాయిస్ క్యాల్కులేటర్లోకి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ మైక్ పైన ట్యాప్ చేసి మీరు ఏదైతే చెప్తారో మనకు ఆ క్యాలిక్యులేషన్ అనేది చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏదైనా సరే క్యాల్కులేషన్ అనేది చేసి చూపిస్తాను మీకు. సో మీరు క్యాల్కులేషన్ చేసే ముందు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఇంటర్నెట్ అనేది ఆన్లో పెట్టండి. సో ఇంటర్నెట్ ఆన్లో పెడితే మాత్రం మీకు ఇది వర్క్ చేస్తుంది, లేకపోతే వర్క్ చేయదు. సో ఇప్పుడు నేను ఇంటర్నెట్ అనేది ఆన్లో పెట్టాను అండ్ ఇప్పుడు ట్రై చేస్తాను మళ్ళీ. 24 × 24 -24 +555 -1170 +180 /200 +89. సో ఈ విధంగా మీకు నచ్చిన క్యాల్కులేషన్ అని మీరు చెప్పుకోవచ్చు అండ్ మీరు చెప్పిన ప్రతి ఒక్క క్యాల్కులేషన్ మనకి ఇది వాయిస్ ద్వారా చేస్తుంది అనమాట. సో ఎంత పెద్ద ప్రాబ్లమ్స్ అయినా సరే మనం ఈ విధంగా వాయిస్ ద్వారా మనం దీనికి ఇచ్చామంటే మనకు ఆటోమేటిక్గా అక్కడ మనకు క్యాల్కులేషన్ అనేది చేసి చూస్తుంది. సో నచ్చితే ట్రై చేయండి ఈ యాప్ కూడా. సో ఈ యాప్ ద్వారా యూజ్ అయితే ఇది. సో ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్న టాపిక్. సో ఈ 2 యాప్స్ ఎలా అనిపించిన కింద కామెంట్ చేయండి. సో వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నైస్ డే, బాయ్, జై హింద్.